హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. సారీ దోస్తులు, నిన్న సాయంత్రం అత్త సావిత్రమ్మ సిరీస్ పెట్టలేకపోయాము. చెప్పాను కదా దోస్తులు, నెక్ పెయిన్ ఉందని. చాలా ఇబ్బంది పెడుతోంది. ఎక్కువైనప్పుడు పెట్టట్లేదు దోస్తులు, అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఏదైనా వీడియో రాకపోతే ఖచ్చితంగా పోస్ట్ పెడతాను దోస్తులు. మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 18తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 18లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. ఏంటక్క, నీతో కొంచెం మాట్లాడాలి. మిన్ను కూర్చో. ఇక్కడికైతే ఎవరు రారు, డిస్టర్బెన్స్ ఉండదు. ఆ రూమ్లో కూడా ఎవరు రారక్క. వద్దులే, జ్యోతత్తమ్మ వాళ్ళు, రాని వాళ్ళ మమ్మీ అందరు అక్కడికి వస్తారు. సరే కూర్చో. వాట్ ఆర్ యు డూయింగ్? ఇక్కడికి ఎవరు రారంట. హాయ్ అను అత్త. హై హై. నిన్నందరూ దున్నపోతులు కదా గెలిమినట్టు గెలుగుతారు హై హై అని. గదే అలవాటు దీనికి. హాయ్ అని కూడా చెప్పలేదు. ఏంటత్తమ్మా? వాట్ డూయింగ్ యూ అండ్ దట్ న్యూ పెళ్లి డాటరు? న్యూ పెళ్లి డాటరా? దాని బొంద, కొత్త పెళ్లి కూతుర్ని న్యూ పెళ్లి డాటర్ అనమాట. దట్ ఓన్లీ న్యూ మ్యారేజ్ డాటరు. ఆహా, న్యూ మ్యారేజ్ డాటర్ అంటే కన్వర్ట్ తెలుగు. యూ కమ్ము. న్యూ కొత్త, మ్యారేజ్ పెళ్లి, డాటర్ బిడ్డ, కొత్త పెళ్లి బిడ్డ. అటు నాటు కొత్త పెళ్లి కూతురు కూతురు, డాటర్ కూతురు. న్యూ మ్యారేజ్ డాటర్. ఆహా, వాట్ డూయింగ్? వి ఆర్ టాకింగ్ సమ్ పర్సనల్. వాట్ పర్సు? పర్సు మనీ కీపు. గో అమెరికా. ఐ లాపు, యూ లాపు, ఐ లాపు, ఆలు లాపింగు. నీ బొందనే, నీ బొంద. నిన్ను ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడమన్నాడే? ఐ వింగిల్ ఫిషు టాకింగు. I ask one question, come. Wanna ask me some questions? Questions I ask one question. Only one question. Daily morning I ask you where go. Oh naino, ఇదెక్కడ ఇంగ్లీష్ రా బాబు? Let me understand first. వండర్ స్టాండ్. Oh my god, ఒక్కసారి తెలుగులో చెప్పాను సీత. నేను పొద్దుగా లేచించండి ఒక క్వశ్చన్ అడుగుదామని తిరుగుతా ఉన్నా. నువ్వు ఎక్కడికెక్కడికో పోతాను అంటానా. గో గో గో. అర్థమైంది. ఏమడుగుతావే? పొద్దుగా లేవంగానే పొద్దుగా లేచి దొరికెట్లా పోవాలని అడుగుతావాని? ఓకే, ఆస్కింగ్. యూ అమెరికా గోయింగ్. ఆహా, అమెరికా గోయింగ్. పెళ్ళయ్యాక వెళ్ళిపోతాను. కరెక్ట్ టెల్లు. గోయింగ్. గోయింగ్. యూ సెడ్ ఐ టేకు. యూ టెల్ ఐ టేకు అమెరికా. ఐ కమ్. దీని మొక్కల్లో చెప్పున్నారా పెడితే తెలుగులో సావే. యూ వాన కమ్? కమ్. ఐ కమ్. యూ గో. యూ అండ్ మై గో. ఐ ఆల్సో కమ్. యూ టేక్ ఆర్ నాట్? అక్క, తను వస్తానంటుంది యుఎస్కి. మీరు తీసుకెళ్లరా అని అడుగుతుంది. Is it? That Meenakshi correct told. You go America. My come. My take. Daily I am asking. Touch becoming more and more touch. Touch means touch, headache, touch, బాబో. ఆఫీస్ గో touch, వర్క్ touch, ఆల్ touch. అక్క స్ట్రెస్ అయి ఉంటుంది. స్ట్రెస్? యు మీన్ స్ట్రెస్? నాకు బాగా టచ్ అవుతుంది. నువ్వు అమెరికా నన్ను తీసుకుపోవా అని. ఓ సో స్వీట్ అనసూయత. ఇక టచ్ అయినా కొద్దీ లడ్డూలు తింటానా. తెచ్చుకోవాలంటే లడ్డూలు తినాలి. నువ్వు పైకి పోవాలంటే కూడా లడ్డూలు తినండి. తిని గుండెను పుట్టుకు అంటి. ఇఫ్ యు ఈట్ మోర్ లడ్డు, యు నీడ్ టు డూ మోర్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఆల్సో యు డూ. Exercise 8
పట్టుకపోతావా? ఎక్సర్సైజ్ చేస్తే అమెరికా తీసుకెళ్తాను. వచ్చా మీకు? ఎందుకు రాదు? ఇక చూడు. 1 2 3 4. గ్యాస్ అవర్ ఫినిష్. స్మాల్ ఇస్ దేర్ 1. వెయిట్ ఓన్లీ స్మాల్ 1. అక్క చాలని చెప్పే, లైబ్రరీ మొత్తం పాడు చేస్తుంది. అనసూయత్త, నువ్వు టెస్ట్ పాస్ అయ్యావు. టెస్ట్ సరిగ్గా నిల్చో. టెస్ట్ పాస్, అమెరికా గోవా. నవ్వు గప్పమ్మ కవి. ఈరోజు టెస్ట్ పాస్ అయ్యారు. రేపు ఇంకో టెస్ట్ పెడతాను. ఓకే. దెన్ ఐ గోయింగ్ లడ్డు ఈటింగ్. ఓకే డన్. మోషన్స్ కమ్మింగ్. అక్క ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయ్యక్క. మనం ఈ రూమ్ లో వద్దు, పదవే నీ రూమ్ లోకే వెళ్దాం. డోర్ వేసుకొని మాట్లాడుకుందాం. భలే చేస్తుంది కదక్క అనసూయ ఆంటీ. అమ్మా, డోర్ వేయమని చెప్పాను కదే. ఎవరు వస్తారక్క? అందరూ మన వాళ్ళే. ఈ మొహం, నేను పర్సనల్ గా ఒకటి మాట్లాడాలి నీతో. అక్క చెల్లెలు ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? చూసావా, ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అందుకే లైబ్రరీలో ఉందామన్నాను. లైబ్రరీ అనసూయ ఆంటీది. ఆంటీ అక్కడే ఉంటుంది. అమ్మో, లైబ్రరీలో తెగ చదివేస్తుంది కదా మమ్మీ. నిన్న వెళ్ళాను నేను కాసేపు అలా నవల్స్ చదువుకుందామని. తను చదువుతోంది. ఓ, తను నవల్స్ చదువుతుందా? కాదే, నువ్వు యుఎస్ తీసుకెళ్తానన్నావంట కదా, ఏబిసిడీలు చదువుతోంది. ఏబిసిడీలా? రా మమ్మీ, కూర్చో. మమ్మీ, నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. ఎందుకే? నేను దాంతో కొన్ని మాట్లాడాలి. నువ్వు వెళ్ళు. సరే, వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసి వెళ్ళు. ఓకే. ఎవరైనా డోర్ కొడితే తీయండి మరి. తీస్తాంలే, అందుకే నేను లాక్ చేయమన్నాను కదా. సరే. ఏంటక్క, మమ్మీ కూడా వినొద్దా? వినొద్దు. ఏంటే, భయం వేస్తుంది నాకు. నీ మొహంలే, చెప్పవే. పార్థని నువ్వు ఎప్పుడు ఇష్టపడ్డావు? ఎలా ఇష్టపడ్డావు? అక్క, ఎప్పుడు ఇష్టపడ్డా, ఎలా ఇష్టపడ్డా, పార్థునే నా హస్బెండ్ అంతే. కాదని ఎవరన్నారా ఇప్పుడు? పార్థుతో నీ పెళ్లి చేయడానికే కదా నేను వచ్చింది. జస్ట్ అడుగుతున్నాను, చెప్పవే నీ లవ్ స్టోరీ గురించి. ఎందుకు నచ్చాడు నీకు పార్థు? నీకు బావ ఎందుకు నచ్చాడు? తెలీదు. నాకు అంతే, తెలీదు. ఫస్ట్ ఎక్కడ చూసావు పార్థుని? సరితక్క వాళ్ళ ఇంట్లో. సరితక్క ఒక్కతే ఉంటుంది అనుకున్నాను. బావ ఆఫీస్కి వెళ్ళాడని చెప్పింది. నానక్క, సరితక్క, నేను ముగ్గురమే ఉన్నాం అనుకున్నాను. ఒకసారి అలా లేచి అన్ని రూమ్స్ చూస్తుంటే బంటి కనిపించాడు. అప్పుడే తను స్నానం చేసి బయటకు వచ్చాడు. నాకేం తెలుసు సరితక్కకి మరిది ఉన్నాడని. సరితక్క వాళ్ళ హస్బెండ్ అనుకున్నాను. సారీ బావా అని వెనక్కి తిరిగాను. బావా అన్నావా? సారీ చెప్పి బయటకు వచ్చేసాను. అంతేనా? అది చూసి ఫ్లాట్ అయ్యావా? తర్వాత బంటి నాకు చాక్లెట్ తెచ్చిచ్చాడు. చాక్లెట్ తెచ్చిస్తే ఫ్లాట్ అయ్యావా? రానక్క ఏమన్నా డౌట్స్ ఉంటే అడగమని చెప్పింది. నాకెందుకో ఇంటికి వచ్చాక తనతో చాలా మాట్లాడాలనిపించింది. అక్కడ కొన్ని డౌట్స్ అడిగితే చెప్పాడు. ఇంకా మాట్లాడాలనిపించింది. ఫోన్ నెంబర్ తీసుకున్నాను. అన్నీ నువ్వేనా? ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. అలా టార్చర్ చేస్తూ చివరికి నా వాణ్ణి చేసుకున్నాను. మరి బంటికి నువ్వంటే ఇష్టమేనా? ఒకసారి బంటిని అడగక్క, చెప్తాడు నేనంటే తనకెంత ఇష్టమో. కరెక్టే, బంటిని అడిగి తెలుసుకోవాలి. నీకెంత ఇష్టమే బంటి అంటే? అమ్మ అంటే ఎంత ఇష్టమో బంటి అంటే కూడా అంతే ఇష్టం. సో స్వీట్. సో అలా కంటిన్యూ అయిందా మీలా? ఇక్కడ దాకా వచ్చింది. రోజు ఏం చేస్తారా మీరు? అంటే రోజు ఫోన్లో మాట్లాడుకుంటారా? ఏ టైంలో? నాకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు చేస్తాను. బిజీగా ఉంటే ఒక 1 minute అలా మాట్లాడి పెట్టేస్తాడు. నైట్ తను ఇంటికి వెళ్ళాక చాలాసేపు మాట్లాడతాడు. కొంపదీసి ఏం మాట్లాడుకుంటారని అడుగుతావా ఏంటి? ఏం మాట్లాడుకుంటారే? పో అక్క. అది కాదు మిన్ను, మీరిద్దరు ఫిజికల్గా క్లోజ్ అయ్యారా? ఇప్పుడేనా?
పెళ్ళవక ముందే. అంటే ఇవాళ రేపు లేదక్క, అలాంటిదేం లేదు. ఇద్దరు ఒంటరిగా ఎప్పుడు కలవలేదా? చాలాసార్లు కలిసాము, కానీ ముందుకెళ్ళలేదు. ఎందుకు? మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కదా. ఏంటక్క నువ్వు? నీ యుఎస్ కల్చర్ వేరు, ఇక్కడ వేరు. నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ ఇప్పుడే ఎందుకక్క? అంటే పెళ్ళయ్యాక ఓకేనా? పెళ్ళంటే అదేనా? ఇంకా ఏముండదా? అది కాదే, మనకు అలా ఉంటుంది, కానీ అబ్బాయిలకు వేరేలా ఉంటుంది కదా. వాళ్ళు ఆగుతారా పెళ్ళయ్యాక? అసలు ముట్టుకొనిస్తావానే బంటిని? నేనంత దగ్గరికి రానివ్వను. అంటే ట్రై చేశాడా? ఎప్పుడు అదే పని. ఇంతకుముందు అలా ఉండేవాడు కాదు, ఈ మధ్య ఇంకెక్కువ చేస్తున్నాడు. మరి పెళ్ళైతే ఎలా కంట్రోల్ చేస్తావే? చాలా ట్రై చేస్తున్నాడు, కానీ నా ఇబ్బందిని అర్థం చేసుకుంటాడక్క. అంటే పార్థు మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టు. తను అన్నట్టు మీనాక్షి రెడీగా లేదు. ఒకవేళ తను ఫోర్స్ చేస్తే ఏం చేస్తావు? అవన్నీ ఎందుకు అడుగుతున్నావు అక్క ఇప్పుడు? ఒకసారి అలాగే చేయబోయాడు. ఆ రోజు నేను చీర కట్టుకున్నాను. నెల రోజులు మాట్లాడలేదు. పార్థువా నువ్వా? నేనే మాట్లాడలేదు అలా బిహేవ్ చేసినందుకు. పాపమే. ఇప్పుడు అలాంటి వేషాలు ఏం వేయడు, భయపడతాడు మళ్ళీ నేను ఎక్కడ మాట్లాడను అని. అలా కంట్రోల్ చేస్తున్నావు అన్నమాట. నీకు విషయం చెప్పనా? సురేష్ హనీమూన్ బుక్ చేద్దాం అనుకున్నాడు, నీకు పార్థుకి. ఏమంటావు? ఓకే అంటే పెళ్ళయ్యాక ఓకేనా? ఓకే అక్క. ఇప్పుడే వద్దన్నావు కదే ఫిజికల్ రిలేషన్షిప్. హనీమూన్ అంటే అదొకటేనా? నీ మొహం. అన్ని ప్లేసెస్ తిరిగి ఎంజాయ్ చేస్తాం. నువ్వు ఒంటరిగా దొరుకుతావు పార్థుకి, చెప్తున్నాను. నేను ఎలా దొరికినా నేనేం చెప్తే అది వింటాడు పార్థు. నా మొహంలా ఉంది నువ్వు చెప్పేది. హనీమూన్ అంటే అదే పిచ్చిదానా? నేను అన్నయ్యని బుక్ చేయమంటాను, నువ్వు పార్థుతో డిస్కస్ చేసి చెప్పు. సరే. బంటి కూడా ఇదే అంటాడు, పెళ్ళంటే అదొకటేనా? బంటిని ఇంటికి రమ్మంటే అస్సలు వస్తలేడు. నేనే ఆఫీస్కి వెళ్తాను. హలో మిస్టర్ పార్థసారథి. నువ్వేంటే ఇక్కడ? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా? ఎంత బిజీగా ఉన్నానో చూడు. లిఫ్ట్ చేశాను కదే, ఎందుకు అలా అంటావు? లిఫ్ట్ చేసి బిజీగా ఉన్నానని పెట్టేస్తే లిఫ్ట్ చేసినట్ట? ఏంటి? ఎవరైనా వస్తారేమోరా. నా రూమ్లోకి వచ్చేంత డేర్ ఎవరికి ఉంటుంది, నీకు తప్ప. రోజురా ఇలానే. నేను వస్తే బిజీ ఉండరా తమరు? ఇలా మీద కూర్చోపెట్టుకొని నా పని నేను చేసుకుంటాను. అయితే రోజు వస్తాను. ఏంటి మేడం కొత్తగా ఆఫీస్కి వచ్చింది, గుర్తొస్తున్నానా? నిన్న అసలు మర్చిపోతేగా గుర్తు రావడానికి. నిన్నొకటి అడగాలరా. ఏంటి? అది నువ్వేమి అననంటే అడుగుతాను. అంటే నువ్వు అడిగితే ఆన్సర్ చేయవద్దా? ఆన్సర్ ఒకటే చెప్పాలి. అడుగు. మనం మనం పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్దామా? నిజంగానే అంటున్నావా మీను? అంటే నిజంగానే అంటున్నాను, వెళ్దామా? దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి? ఇన్ని రోజులు దూరం పెట్టినావు కదనే, ఇప్పుడు ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం అడుగుతున్నాను, నువ్వేమంటున్నావు? అంటే హనీమూన్ అంటే ఏంటి? జస్ట్ అలా అన్నీ తిరిగి వద్దామని. ఏంటి? ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉంటాం. నేను రాను తల్లి, నువ్వే వెళ్ళు. మీ మమ్మీని డాడీని తీసుకొని వెళ్ళు. బంటి, దానికోసమే వస్తావా, నా కోసం రావా? దానికోసమే వస్తాను, లేకపోతే రాను. ఎంత డైరెక్ట్గా చెప్తున్నావురా. మనం వెళ్తున్నాం అంతే. నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటో చెప్పే. నా ఫేవరెట్ ఫ్రూటా? నీకు ఏ ఫుడ్ అంటే చాలా ఇష్టం? ఫ్రూట్ అయినా ఏదైనా, డిష్ అయినా, అన్నిటికంటే ఎక్కువ ఏది ఇష్టం? నాకు అన్నింటికన్నా ఎక్కువ మ్యాంగో అంటే ఇష్టం. అన్నిటికన్నా? అన్నింటికన్నా ఎక్కువ మ్యాంగో అంటేనే ఇష్టం.
మంచిగా ఎల్లో కలర్లో పండిన మ్యాంగో ఉంది. ఎంత తీయగా ఉంటుందంటే అంత తీయగా ఉంటుంది. ఎక్కడా? ముందు చెప్పేది విను. ఉమ్, అంత తీయటి మ్యాంగో. అది రూమ్లో పెట్టావంటే రూమ్ అంతా కమ్మటి వాసన. ఆ, చాలా స్వీట్గా ఉంటుంది, జ్యూసీగా. చూస్తే కొరకేయాలనిపిస్తుంది. నువ్వేం చెప్తున్నావు అసలు? ఆ మ్యాంగోని చేతిలో పెడితే ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాంగోనా? మ్, తినేస్తాను. నువ్వు తినొద్దు. ఎందుకురా? నాకు ఇష్టం మ్యాంగో అంటే. చేతిలో పట్టుకొని అలాగే ఉండాలి, అస్సలు తినొద్దు. ఏ? అప్పుడప్పుడు దగ్గరకు తీసుకొని స్మెల్ చూడొచ్చు, దాన్ని చూడొచ్చు. కానీ తినవద్దు. ఏడ్చినట్టుంది. నా చేతిలో అలాంటి మ్యాంగో పెట్టావంటే వెంటనే తినేస్తాను. చేతిలో పెట్టకపోయినా సరే అది ఎక్కడుందో వెతికి మరీ తింటాను. ఏం చేస్తావు? అలా తినొద్దు, దాన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలి. రోజు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను, చూసేసి నాకు ఇచ్చేయాలి. తినడానికి వీల్లేదు. ఇప్పుడు నేను ఎలా చూస్తున్నాను? తినకుండా అలా. బంటి, అంటే నేను మామిడి పండుని తినకుండా నువ్వు కష్టపడుతున్నావా? ఇప్పుడు అర్థమైందా? అయితే హనీమూన్ వద్దు, గడిది గుడ్డొద్దు. ఏయ్, ఎందుకే? వెళ్దాం ప్లీజ్. వెళ్తే మాత్రం నా చేతులు ఊరుకోవు, నా కళ్ళు ఊరుకోదు, నా పెదాలు అస్సలు ఊరుకోవు. ఇంకా ఫంక్షన్ హాల్ అయితే అదే అక్క, బుక్ చేశాము. సరిపోతుంది కదా? మస్తు. వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరు రారట. ఇక లవ్ మ్యారేజ్ అనేసరికి గట్లనే, కులాలు అన్నీ వేరు వేరు కదా, రారెవరు. ఏదో దగ్గర వాళ్ళు ఓ 20 మంది వస్తారు గంతే. మనం ఒక 30 మంది అయినాం. ఒక 150-200 మంది వరకు సరిపోతుంది ఇప్పుడు బుక్ చేసిన హోటల్. చాలు మస్తు. ఎక్కువ వస్తారా మరి? 500 మందికి చేద్దామా అనుకుంటున్నాము. అద్దద్దు తల్లి, ఇప్పుడు వీళ్ళు చెప్పుడే 20 మందికి చెప్తారట. ఆ 20 మందిలో ఎవరు వస్తారో ఎవరు రారో కూడా తెలియదు. 150కి ఎక్కువ ఎవరు రారు. ఇక వాళ్ళు రిసెప్షన్లు కూడా ఏం చేయరు. మొత్తం ఒకటే కదక్క, అన్నీ మేమే చేస్తాం. చేసేటోళ్ళు ఇలా రేపు బాగా చేస్తాను అబ్బబ్బబ్బా. కొన్ని రకాల తిండి పెడతాన్రా. ఐస్ క్రీమ్లు, స్వీట్ పాన్లు, పానీపూరీలు ఓ మస్తు పెడుతున్నారు. 1000 మంది జనాలు, వేల ఐటమ్స్. నాన్ వెజ్లో బోలెడు రకాలు, వెజ్లో బోలెడు రకాలు. పెయిండ్లు కూడా ఓ ఎన్నో రోజులు చేస్తున్నారమ్మా. ఇవాళ రేపు అవన్నీ ఎవరు పట్టించుకోరు. ఏం పట్టించుకోరే? ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది. ఆ పాతకాలం పెళ్ళిళ్ళు అలాంటివి ఏమి ఉండవిగా. కూర్చో స్వప్న. పాతకాలం పెళ్ళిళ్ళు ఉండేందే, ఇంకెక్కువ చేస్తానరా నేను చెప్తే. మీ ముసలి ఏజ్ వాళ్ళు తప్ప అసలు మా ఏజ్ వాళ్ళు పెళ్ళిళ్ళకు పోతున్నారా? స్వప్న అన్నది కరెక్టే అక్క. ఈ కాలం పిల్లలు అసలు పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారా? ఏదో దగ్గరి కజిన్స్కే అటెండ్ అవుతున్నారు. ఇంతకుముందు ఎట్లుండేటోళ్ళు? పెళ్ళి అంటే వాళ్ళదే హడావిడి ఉంటుండే, పిల్లలు అట్లా ఎంజాయ్ చేసేటోళ్ళు. ఇవాళ రేపు పెళ్ళిళ్ళ ఖర్చులు లేదు, ఏం లేదు. పెడమొహం వారసాలు తెలుసు లేదు, ఏం తెలుసు లేదు. వచ్చిండ్రా, తిన్నారా, పోయినరా. ఒకవేళ వస్తే, రాకపోతే అది కూడా దిక్కులేదు. మరి మీరు ఫంక్షన్ హాల్ అని, అరేంజ్మెంట్స్ అని, ఫుడ్ అని అంత స్ట్రెస్ తీసుకోకండి అత్తయ్య. ఏముంది, ఇవాళ రేపు క్యాటరింగ్ ఇస్తే అయిపోతుంది. అత్తయ్య నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నా, మస్తు ఆలోచిస్తుంది, అంత టెన్షన్ పడుతుంది. ఎందుకు అత్తయ్య అదంతా? నా కోడలు నా గురించి ఆలోచిస్తుందా? దీనికేం పుట్టింది ఇట్లా మాట్లాడుతుంది? స్వప్న, నిద్రలకెళ్ళి లేచి వచ్చినావానే? కలగంటలేవు కదా, నిజమేనా? నిజమే అత్త, బొంబాయి అత్త. మా అత్తయ్య ఆరోగ్యమే నాకు ముఖ్యం. ఎంత స్ట్రెస్ తీసుకుంటుంది పాపం. బాధ్యతలన్నీ ఒకదాని మీదనే వేసుకుంటుంది. ఈరోజు సకినాలు అన్నారు, ఎక్కడ మొదలే లేదు. అదే చూస్తున్నాను స్వప్న. పని వాళ్ళు అటే వెళ్ళారు, ఇంకా రావట్లేదు. ఎందుకు మరి అవన్నీ? వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అన్నీ వేస్ట్. హెల్త్ కూడా పాడవుతుంది మీరు ఆలోచించి. వామ్మో, ఏదో భూకంపం వచ్చేటట్టే ఉన్నది కానీ. ఆర్డర్ ఇస్తే అయిపోతుండే కదా అత్తయ్య. కొన్ని వస్తాయి ఆర్డర్ ఇస్తే. అసలు పెళ్ళికి అంతమంది రానే రారు, ఇన్ని ఎందుకు చేయిస్తున్నారు? సారీ అంతా పెళ్ళికి వచ్చిన వాళ్ళకే చేపిస్తారు. వట్టికి ఎందుకు? అవన్నీ మిగిలిపోతే వేస్ట్ అయిపోతాయి అత్తయ్య. నువ్వు చెప్తుంది నిజమే స్వప్న. అసలు అంత తక్కువ మందికి ఎంతమంది వస్తారో కూడా తెలీదు. ఇంత సారి ఎందుకు చేపిస్తున్నాం మనం? వచ్చిన వాళ్ళందరికీ 10-20 లడ్డూలు ఇవ్వాలి. వాళ్ళైతే ఖచ్చితంగా అనుకుంటారు
మిగిలిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి అని ఇస్తున్నారని. అలా కూడా ఇవ్వచ్చు. ఇస్తే ఏమనుకుంటారు? దాని బదులు మంచి ఒక చీర పెట్టచ్చు కదా. మనిషికి ఒక చీర కూడా ప్యాక్ చేసి ఇవ్వచ్చు గిఫ్ట్. అన్నన్ని లడ్డూలు ఎందుకు ఇచ్చిండ్రు అసలు? మొత్తం వేస్ట్. అంత నెయ్యి, అన్ని డ్రై ఫ్రూట్స్. మీ అవ్వనే సగం ఖాళీ చేసింది కదనే, ఇక మందికేమిచ్చుడు? అవనే మా చెప్పిన కరెక్ట్ చెప్తాంది. నేను అదే ఆలోచిస్తున్నాను వదినమ్మ. లడ్డూలు ఎక్కడున్నాయి మరి? చేసినట్టే ఉన్నాయి. నీ బొంద సగం కంటే ఎక్కువనే మింగింది అది బర్రెది. ఇక లేవనుకో, బాగేం లేవు లడ్డూలు. మన ఇంట్లో మందమే సరిపోయేటట్టున్నాయి గవి. ఇక తీసి దాచిపెట్టాలి. వచ్చిన వాళ్ళకి ఏం పెడతాం? పెళ్లిలో కూడా పెట్టచ్చు మనిషికొకటి. అంతకమ్మటి లడ్డు ఎవరికి ఇష్టం ఉండదు? ఏ పెళ్ళిళ్ళు అసలే ఐటమ్స్ అన్ని బాగుంటాయి. ఆడులు ఎవరు తింటారు అదినే? అంత మంచి నెయ్యి, డ్రై ఫ్రూట్లు ఎన్ని ఉన్నాయి అందులో? ఎవరు తినరు. అట్టిగా వేస్ట్ చేసి పారేస్తారు. గింతంత కొరుకుతారు, పారేస్తారు. చిన్న పొరగాళ్ళకైతే లడ్డూలు అస్సలకే పోవు. ఆ పొరగాళ్ళు ఎప్పుడు ఐస్ ఫ్రూట్లు అవే తింటారు. కుల్ఫీలు తింటారు. కుల్ఫీలు బాగా పెడతాంట కదా. అన్ని వేస్ట్ ఖర్చులు పెట్టే బదులు మనిషికి ఒకటి కార్నెటో ఐస్ క్రీమ్ పెడితే ఎలా ఉంటుంది అత్తయ్య? కార్నెటోనా? కోన్ ఐస్ క్రీమ్ ఒక్కోటి 200 దాకా ఉంటుంది. కొంచెం ఓవర్ అవుతుంది అంటారేమో. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు రిచ్, వాళ్ళు అవే పెడతారు. రిచ్ బాగా రిచ్. గదేందో అంటది, ఏం ఐస్ ఫ్రూట్లే అవి? వాళ్ళు నేటియలా? కార్నెటో నెట్ అన్న ఐస్ క్రీమ్ తింటే కార్నెట్ వస్తుందా? నీ బొంద ఇదొకటి. ఆ ఐస్ క్రీమ్ పేరే అది వదినమ్మా. కార్నెట్, సైకిల్ దొబ్బు, బండి నూకు, గివేం పేర్లు? నిన్నెవడన్నా తీసుకుపోండ్రా బాబు. దీని టార్చర్ భరించలేకపోతానా. ఇంట్లో అన్ని వేస్ట్ ఖర్చులు, ఇన్ని రోజులు పెళ్ళిళ్ళని ఫంక్షన్లని అవసరం అత్తయ్య. అదే ఫంక్షన్ హాల్లో అన్ని కాస్ట్లీ ఐటమ్స్ పెడితే అయిపోతుంది. వచ్చేది ఎలాగో చాలా తక్కువ మందే కదా. స్వప్న చెప్తుంది నిజమే కదా అక్క. ఇదంతా చేయించే బదులు మంచి కాస్ట్లీ ఐటమ్స్ పెట్టొచ్చు కదా. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి చీరలు ఇలా స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తే అయిపోతుంది. మనము అందరిలా ఎందుకు సారీ అది ఇది అని. మరి ఇక వీళ్ళ మందం చేయిస్తే అయిపోతుంది. పెళ్లి పందిట్లా అబ్బాయి తరపు వాళ్ళకి పెడితే అయిపోయాయి. ఇంకా వాళ్ళకి 100 రకాల స్వీట్లు ఆర్డర్ పెట్టాము. 100 రకాల? 100 రకాల? బాపురే, ఇప్పుడు 100 రకాలు చూస్తే నాకు ఆగనే ఆగది. తింటా ఎన్ని రకాల టేస్ట్ చూడాలి. గన్ని అన్నం ఒకటిసారి తింటే మోషన్స్ అవుతాయి. ఒక పని చేయండి ఆయనే. ఏంటి? గన్నిగానం తింటే మంచిది కాదు కానీ 100 రోజులంటే 3 నెలలు కదా. 3 నెలలునే నేనే ఉంటా. రోజుకో రకం చెప్పి అంటే ఇలా బాదుషా ఎత్తే రేపు జంగిలు, ఎల్లుండి గులాబ్ జామున్లు, గట్ల రోజుకో రకం చెప్పి మంచిగా తినచ్చు. పెళ్ళి నీకేనావే? పెళ్ళి నువ్వే చేసుకుంటున్నావా అంటున్నా. మురళినైతే నేను చేసుకునివ్వను. అగో ఎప్పుడు వచ్చినా బక్కనాసిరి. దీని బక్కనాసిరి ముఖం అంగడి పోతే నేను ఎప్పుడు వస్తే నీకెందుకు? మరెందుకు వచ్చినావు? నీకెందుకు అనుకుంటా. నాతో ఎందుకు మాట్లాడతాను? నేను నీతో ఏం మాట్లాడట్లేదు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి నన్ను ఎందుకు చూస్తానవే? నేను వాళ్ళని చూస్తూ ఉంటే నువ్వు అడ్డం వచ్చావు. పోయి వాళ్ళతోటి మూతి పెట్టి మాట్లాడుపో. నా ఇష్టం ఉన్నది పెట్టుకొని మాట్లాడతా, నీకెందుకు? ఇదొకటి. దీనికి తెలుగు చక్కగా అర్థం కాదు. ఏం మాట్లాడుతుందో ఏం చెప్తుందో కూడా అర్థం కాదు. ఏమైందే, ఇంకా పనులు వడతలేవా? తిరుగుతూనే ఉన్నారు. బేబీ వదిన, నా కూతుర్ని కలిసావా? కలిసాను వదినమ్మ, ఇందాకే సరిత పరిచయం చేపించింది. తనకి నా కొడుకు కూడా తెలుసంట. ఎప్పుడైనా ఇద్దరికి పరిచయం చేయించాలి. అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడంటే మనకు కూడా ధైర్యం కదా. అది మన డాక్టర్ అయితే. డాట్కరు మా మురళి కొడుకు డాట్కరు, అమెరికాల డాట్కరు. నా కొడుకు అని బజ్జాల దేవ లెక్క అంటానమేమే. బజ్జాలు కాదు మరేందే, నీకు బాగా వచ్చానే తెలుగు. బజ్జీలు గవి తినేటి పిసబిత్తురుదానా? తినే బజ్జీలు అయితే ఏంటి? నా నోటికి ఏదొస్తే అది మాట్లాడతాను. నీకేంటట? నువ్వు బజ్జీలు అనగానే నాకు బజ్జీలు తినబుద్ధి అవుతుంది. కమ్మగుంటాయి కదా. ఇంకా లక్ష్మిని ఏది చేయమంటే గెద్దెత్తాంది. నేను కొన్ని బజ్జీలు గోలిమంట తిండిపోతాను. ఓ బక్కపోతు, నీకెందుకే నేనేది తింటే? ఛీ తూ. అత్త కోడలు భలే మాట్లాడుకుంటున్నారే. స్వప్న పెళ్లి పనులు ఎలా చేయించాలో సాయం చేస్తుంది వదిన. ఓ, స్వప్నకి బాగానే ఎక్స్పీరియన్స్ ఉందా? దానికేం తెలుసు, చిన్నపిల్ల.
వావ్, నేను చిన్నపిల్లనా? ఇక రాజేశ్వరికి ఏమైంది ఒకటేసారి? దాన్ని పట్టుకొని ఆగుతాను లేదు. కొంపదీసి అది చెప్పినాయన్నీ చేపిస్తుంది ఏంది? వామ్మో, స్వప్న ఇక్కడే ఉందా? తను చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, లేకపోతే అక్క కొట్టిందని ఎంత టార్చర్ చేస్తుందో నన్ను. అయినా ఇంకా టార్చర్ చేస్తుందా? మర్చిపోయింది కావచ్చు. సురేష్, చూసింది. స్వప్న. ఏంటి సురేష్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయవు. వాబ్బో, ఎంత తీయగా మాట్లాడుతుంది ఇది. ముందటేదో ఉన్నది కానీ సునామీ. ఎందుకు అలా చేస్తున్నావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండడం ఏం రోగం? అలా తిట్టండి అత్తయ్య. ఏంది వీళ్ళిద్దరు బాండింగ్? ఆఫీస్కి ఎలాగో వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నావు. స్వప్నని మంచిగా చూసుకోరా. ఎక్కడ మమ్మీ? ఇదిగో ఇందాకే ఆఫీస్కి వెళ్ళొచ్చాను. చూసారా అత్తయ్య, స్వప్నం చూసుకోమని అనగానే ఎలా మాట్లాడుతున్నాడు. ఎందుకురా సురేష్? స్వప్న వెళ్ళు, తనకు కావలసినవి చూసుకో. వద్దు మమ్మీ, రాక్షసి నా దగ్గరికి పంపకి. థ్యాంక్స్ అత్తయ్య. పోరా, పర్లేదు. కేఎఫ్సి తెప్పించాను, తినింది, ఏమన్నది ఇప్పుడు. సురేష్. ఏంటి మేడం అంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు? సురేష్, పదా. నేను మురళి మురళి అంటే అను నన్ను ఎలా తిడుతుందో తెలుసా వదినా? ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నారనా? కాదు, మొగుని కొంగున కట్టి పడిస్తున్నానంట అని అంటుంది ఎప్పుడు. ఇప్పుడు స్వప్న చూడు ఎలా మాట్లాడుతుందో, సురేష్ సురేష్ అని. ఇక వాళ్ళతో నీకెందుకే పోలిక? అగో గీమే వాళ్ళ జ్యోతి. ఏమో, రాజేశ్వరి చుట్టాలో ఏమో, పెళ్ళికి వచ్చింది కావచ్చు. హే పూర్ పీపుల్. అగో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, పూర్ అంటాంది. అంటే మనం పేదోళ్ళం అంటాంది ఏంటి? గట్ల కాదు, ఆ ఇంగ్లీష్ వేరే. ఏం ఇంగ్లీష్ పాడైంది, గన్ని రకాలు ఉంటుంది ఎక్కడన్నా. నమస్తే అండి. హలో, నేను అసలు వింగిల్ పీస్ నేర్చుకుంటానా? వీళ్ళు కావాలని నమస్తే అని నా వింగిల్ పీస్ అంతా పోగొడదామని చూస్తాను. అమెరికా పోకుండా వేద్దామని చూస్తాను, నాకు తెలుసు. అబ్బో, ఇంగ్లీష్లో హలో అంటుంది. ఈమె వాళ్ళ పెద్దోళ్ళే ఉన్నట్టున్నారు. అక్క, ఆ బట్టలు చూస్తే గట్టనే కొడతాయి, బాగున్నోళ్ళ బట్టలు లెక్కనే. కానీ మెడలేం లేవు, శరీరం మీద రవ్వంత బంగారం కూడా లేదు వాళ్ళకు. ఇక బంగారము ఎక్క రేటు ఉన్నదని ఇంట్లోనే దాచుకొని వస్తాను చెల్లె, ఓలు పెట్టుకుంటలేరు. మరి ఇక బంగారం ఉన్నది ఎందుకు మన బుక్కనా? తమ్మి పారేసి గివే రోళ్ళు గోళ్ళు పెట్టుకుంటే ఏమవుతుంది? ఏం కాదు, కానీ డాంబికాలకు వద్దా అందరు ముందట. ఇక అందరి కోసం బతుకుడే మునిగింది కదా, ఏ వాళ్ళ కోసం వాళ్ళ బతుకులు లేనే లేదు. అబ్బా మంచిగా అన్నది. నాకైతే ఏమనిపిస్తుందంటే పెళ్ళికి మేకప్ గిట్ట చేస్తుంది కావచ్చు గీమే మీనాక్షికి. మనందరికి పెట్టిస్తాన్నది, అందరికి మేకప్ చేస్తుందట రాజేశ్వరి. నాకేం పట్టదు, నేనేం చేయించుకోను కానీ గీ పిల్ల గా పిల్లనే కావచ్చు. ఏమో, నాకైతే ఏమనిపిస్తుందంటే మొన్న లడ్డూలు చేసేటప్పుడు మనకు బాగా కష్టమైందని ఇంకిద్దరిని ఎక్స్ట్రా పెట్టుకుంటా అనుకున్నది రాజేశ్వరి. గీమే గా ఎక్స్ట్రా లామే కావచ్చు. ఏంటి దిస్ పూర్ ఓల్డ్ లేడీస్ నన్నే చూస్తున్నారు? వాటు పూర్ లేడీసు? అగో మళ్ళా మనం బీదోళ్ళం అంటుంది. పూర్ అంటే గదే. నేను లా చదివినా, నాకు తెలదా ఏదేందో? పూర్ ఏందో తెలుసు, పూర్ గుడిసేందో తెలుసు. ఇంతకీ నీ పేరేందమ్మా? నా పేరా? మై నేమ్ ఇస్ అనుష్. అనుషా? ఏంటో తేడా కొడుతుంది నాకు. ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అనుష్ ముగ్గురు సిస్టర్స్. ముగ్గురు కాదు, నలుగురు. ఏమో 5 కావచ్చు. ఏం మాట్లాడుతుంది గిమే పిసలేసినట్టు పిసొడుతుంది. అనుష్ మీరు ఏమవుతారు? అంటే ఏం పని మీద వచ్చిందో తెలుసుకోవచ్చా? మ్యారేజ్ కమ్మాయమ్మ. మ్యారేజ్ అంటే పెళ్ళని అర్థమైంది, ఇక అమ్మాయమ్మ ఏంది? ఏమో నాకేం అర్థమైతలేదు. వాట్ ఆర్ యూ టాకింగ్? అబ్బో ఇంగ్లీష్ బాగానే వచ్చు కదా జ్యోతికి. జ్యోతి ఒకటి ఇసిరింది, నువ్వు ఇసిరిగా. యూ పూర్ ఓల్డ్ ఉమెన్. ఏమన్నా అంటే పూర్ అంటుంది. ఇది బిచ్చాపు ఏంది అడుక్కునేదా? మందిని పేదోళ్ళు అనుడేంది? గట్లా అంటారు ఇక బాగున్నోళ్ళు లేనోళ్ళను. ఏది ఖచ్చితంగా పని దాని లెక్కనే ఉన్నది. ఇక రాజేశ్వరి కొందరిని పిలిపిస్తా అన్నది, గివిలే కావచ్చు. ఇలాకు బాగానే ఇస్తారు కావచ్చు. రోజుకు 1000 ఇస్తారా? మరి 1000 ఇస్తారా? ఇయ్యరు. గురు కొడుతుంది. గిమేం నేర్పిస్తుంది మా పిల్లలకు? పిల్లలు పిలిచినవా? ఓర్ని ఇప్పటిదాకా సచ్చినట్టు యాక్షన్ చేసింది, ఇప్పుడు మళ్ళా లేచి వచ్చినది. గిమక పనవనే ఎక్స్ట్రా పని వాళ్ళని పెడతా అన్నది రాజేశ్వరి.
వాళ్ళ ఇల్లు. ఎన్నిసార్లు అంటావు? అడుగుతా చెప్పదా ఆగు. పక్క పనిదే. మంచిగా సోఫాలో కూర్చున్నది, దాని సంగతి చెప్తాను. ఓ అమ్మా, సోఫాలో కూర్చున్నది. సోఫాలో వంట నేను కూర్చున్నాడే కాదు, మేడంకి చెప్తాం పోయి. చెప్పుకోండి అయితే ఏంది. మా మేడం కాదు కదా, దాని మేడం కూడా చెప్పుకోండి. అబ్బో, దీనికి బల్బ్ బాగానే ఉన్నది కదా. ఆ బోర్లను తీసి ఎక్కడోళ్ళు అక్కడ బోర్లు వేయాలి. ఓ ఎందుకు వచ్చినావు? అసలు సోఫాలు ఎందుకు కూర్చున్నావు? కింద కూర్చో. ఏంది, నేను కింద కూర్చో అన్నా, మీరు సోఫాలో కూర్చుంటారా? ఆవు కూర్చుంటాం, బరాబర్ కూర్చుంటాం. పోనీ అక్క. ఏంటి పోని పోని, ఊకున్న కొద్ది బాగా అలవాటు అవుతుంది. దిగు. రాజేశ్వరి మంచిదైతే గట్ల ఇష్టం ఉన్నట్టు చేస్తావా? ఇది నా బిడ్డిల్లు, నా ఇష్టం. నన్ను ఎందుకు దిగమంటారు? కావాలంటే మీరే దిగి వీకుండ్రి మీ ఇంట్లో పోటీ. మీకు ఇల్లు లేవా? మా ఇంటికి ఎందుకు వచ్చిండ్రు నా బిడ్డింటికి? అంటే నువ్వు స్వప్న వాళ్ళ అమ్మవా? అవును, చెప్పిన వాళ్ళ అమ్మనే. అబ్బో దీని రాజరికం పాడుగాను. నా బిడ్డ కోటీశ్వరాలు, కోట్లు ఉన్నాయి నా బిడ్డింట్లో. అయ్యో నాకు 10 కోట్లు ఇయ్యు. ఎవరన్నా నన్ను వనసూయ అని వెళ్తే లేపుండ్రి, నేను వంటానా. సరే గానీ గీ వేషమేంది మీది? గా జుట్టేంది, మీ అంగేంది? రోత పాడైందవ్వా, కక్కే వస్తుంది దీన్ని చూస్తే. నా బిడ్డ ఉండి ఎట్లా భరిస్తుందో ఏమో దీన్ని. నేను జుట్టుకు డైయింగ్ వేసుకున్నా, కలర్ డైయింగ్. కలర్ వేసుకున్నావా? అన్ని తెల్లంటి కలర్ పాడినాయి. ఇంత రంగు పట్టుకుంటే పెళ్ళిలా మంచిగా కనబడతా అని. ఇప్పుడే ఎందుకు కొట్టుకున్నావు కదనమ్మా మరి? ఓ ఇంక 20 రోజులు ఉన్నది పెళ్ళికి. నువ్వు రేపు పెళ్ళానంగి అలా పెట్టుకున్నావు అనుకో, అంత జిగితూ కూసినట్టు ఉంటుంది. ఈమె కలర్ వేసుకున్నదని అందరికీ అర్థమవుతుంది. అందుకే నేను గట్ల చెయ్య. 10-20 రోజుల ముందు పెట్టా అనుకో, నాసురలుగా కనబడుతుంది. ఇక అబ్బా గీమె జుట్టు ఎంత నల్లగా ఉన్నది, గీ వేజిలా కూడా అనుకుంటారు. జ్యోతి, గీమెను చూసి మనం ఎవరో అనుకొని పాపలా కాలెత్తిమి. అవ్వా అదేం డ్రెస్, అదేం కథ. కలర్ వేసుకుంటే వేసుకున్నా కానీ చీర ఎందుకు మార్చలేవు? ఇగో జుట్టుకు రంగు వేసుకుంటే చీరకంతా అంటుతుంది. అందుకే గినేటి రాజేశ్వరి అడిగితే ఇచ్చింది, వేసుకున్నా. నా డెచ్ మీద పడితే డెచ్ అంతా వేస్ట్ అవుతుంది, పాడవుతుంది. నైటీ ఎంత పోయినమ్మా మీ డ్రెస్సు? ఓ 1000 రూపీస్ కావచ్చు, 1000 రూపాయలట. గీ నైటీ పేకు 1000 రూపాయల? మరి గీ 1000 రూపాయల నైటీ మీద పడితే ఎట్లా? ఇంకేమైనా టవాల్ చుట్టుకోకపోయినావు? టవల్ చుడితే నాకు సిగ్గు అవుతుంది. అయినాక టవల్ నాకు జాలది. ఇటు పెడితే అటు సత్తది, అటు పెడితే ఇటు సత్తది. పెద్ద ఉండాలి అసలు టవళ్ళు. ఇవైనమ్మా పెడతా అన్నది రానికి పెళ్ళిలా, పెట్టడం లేదు. గప్పటి జోలికి ఇప్పుడు తిట్టానవా? నీకు పెద్ద చెద్దరే కుట్టియాలి. చెద్దరు కుట్టితే నీకు టవల్ అవుతుంది. ఇక చెద్దరు కావాలంటే పెద్ద జంపకాన కుట్టియాలి. ఆ జంపకానని చెద్దరు అనుకొని తృప్తి పడండి. ఇక నా బిడ్డకు ఎంత గోస. ఇంతకీ మీ చీర కాస్ట్ ఎంత అయినమ్మా చెప్పండి లేరు? బాగా కాస్ట్ అయింది, అందుకే మీరు పోతలేరు షాపింగ్కు. ఏక చీర 200. ఈ జుట్టుకి ఇట్లా విరబూస్తే ఈ నైటీ సూట్ అయిందని నైట్ వేసుకున్నా. వాళ్ళకి చెప్పకండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు దోస్తులు. ఓం నమ శివాయ. అందరూ ఈరోజు ఉపవాసం ఉంటున్నారా దోస్తులు? మా అత్తమ్మ ఉంటుంది ఉపవాసం. నేను ఉపవాసం ఉంటా. ఉపవాసం అంటే ఏంటిది అత్తయ్య? నేను ఉప్మా తింటా, గదేనా ఉపవాసం. ఉప్మా తింటే ఉపవాసమా? అవును. అప్పుడప్పుడు నీలారం ఉంటా. నీలారం కూడా ఉంటావా? అంటే నీళ్ళు ఆహారం రెండే తింటా, వేరే ఏం తినా. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ గవేం తినా అన్నట్టు. నీళ్ళు ఆహారం, నీలారం. అబ్బో ఏం తినద్దు. దేవుడి ముందట కూర్చొని ఓం నమ శివాయ అని జపం చేయాలి. ఇక జపం ఏం చేస్తా, ఇక సినిమాలు చూస్తా. శివుని సినిమాలు ఉంటాయి కదా, మంజునాథ సినిమా అంటే నాకు మస్తు ఇష్టం. అది పెట్టుకుంటా. ఇక ముందట ఒక కండగడ్డలు ఉడికించుకుంటా, గంజడు కలుసుకుంటా, ఒక్కొక్కటి తింటా. అయిపోయినాక సినిమా అయిపోయినాకనా ఇంకో సినిమా పెట్టుకుంటా. అది పాత సినిమా ఉంటుంది చూడు, భక్త కన్నప్ప, అది పెట్టుకుంటా. అది కాదత్తమ్మా, కందగడ్డలు అయిపోతే ఏం చేస్తామంటున్నా. కందగడ్డలు అయిపోతేనా బాగా తెప్పించుకుంటా. అయిపోతే ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని తింటా. ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని తింటారా ఎవరన్నా? ఇక అన్నం తినే కదా, ఉక్కుమనే తింటా. ఇక ఆకలి అవుతుంది. ఆలుగడ్డలు కూడా తినచ్చు. గడ్డలు తింటే బాగా అదినచ్చి వస్తుంది ఎనర్జీ. ఇక తాప్కిని శాబ్దాన కిచడి వేసుకొని బుక్కుతా. గిన్నిగానం తింటా ఉంటే శివుని మీద చిత్తం ఎప్పుడు పెడతావు? ఇక శివుని ఆజ్ఞలేందే సీమైనా కుట్టదట. అందుకే కందగడ్డ ఆలుగడ్డ తింటా, ఏం కాదు.
నేను తింటా అంటే ఇక ఆజ్ఞ ఇచ్చినట్టే